आप सबको शुभोदय। मेरा नाम जुनेरा है। मैं नोबल किड्स पाठशाला में 6वीं कक्षा पढ़ रही हूँ। आज मैं शेर और चूहे की कहानी बताने वाली हूँ। एक जंगल में एक शेर रहता था। वह एक दिन सो रहा था। एक चूहे ने उसकी नींद बर्बाद की। शेर को बहुत गुस्सा आया। शेर ने अपने पंजों से चूहे को पकड़ लिया। चूहे की विनती पर शेर ने चूहे पर दया कर कर उसे छोड़ दिया। कुछ दिनों के बाद शेर जाल में फंस गया। चूहा उसी रास्ते से गुजर रहा था। चूहे ने उसकी मदद करने की सोची। चूहे ने अपने तेज दांतों से शेर की जाल काट दी। शेर आजाद हो गया। तब से चूहा और शेर दोस्त बन गए। तेलुगु ఒక చిన్న ఊరిలో ఒక కట్టెలు కొట్టేవాడు వాడి భార్య పిల్లలతో జీవించేవాడు. ఎప్పటిలాగానే పొద్దున లేచి అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. కట్టెలు కొడుతూ ఉంటే వాడి చేయి జారి గొడ్డలి నీటిలో పడింది. అప్పుడు నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తున్నారేమో, నా భార్య నేను అన్నం ఎప్పుడు చేస్తాను అని ఆశగా కూర్చున్నారేమో అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటే వాడి ఏడ్పు విని నది దేవత వచ్చింది. బాబు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు కట్టెలు కొట్టేవాడు విషయం చెప్పాడు. అది విని నది దేవత బాధపడింది. నేను నీకు గొడ్డలి తెచ్చిస్తాను అని చెప్పి బంగారు గొడ్డలి తెచ్చింది. బాబు, ఈ గొడ్డలి నీదేనా అని అడిగింది. అప్పుడు కట్టెలు కొట్టేవాడు ఈ గొడ్డలి నాది కాదన్నాడు. మళ్ళీ వెండి గొడ్డలి తెచ్చింది. అప్పుడు కూడా నాది కాదన్నాడు. మళ్ళీ సాధారణ గొడ్డలి తెచ్చింది. అప్పుడు కట్టెలు కొట్టేవాడు ఈ గొడ్డలి నాదే అన్నాడు. వాడి నిజాయితీని చూసి నది దేవత బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి బహుమతిగా ఇచ్చింది. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والتين والزيتون وطور سينين وهذا البلد الأمين لقد خلقنا الإنسان في أحسن تقويم ثم رددناه في أسفل سافلين إلا الذين آمنوا وعملوا الصالحات فلهم أجر غير ممنون فما يكذبك بعد بالدين أليس الله في أحسن الحاكمين. Thank you.